ఇల్లు కట్టుకున్నాక కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. కాలేజ్ గోయింగ్ పిల్లలు లేదంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కొంతమంది, ఈ స్కూటీ యాక్సిడెంట్స్ అని, లేదంటే ఏదో దెబ్బలు తాకించుకోవడము, ఒకవేళ ఆడపిల్లలు అయితే ఎంగేజ్మెంట్స్ని డ్రాప్ చేసుకోవడము, విడిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటికి కారణాలు ఏంటంటే అంటే వాస్తులో కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఎలా అంటేనమ్మా, మనము ఇండివిజువల్ హౌస్ ఉన్నప్పుడు మనం ఆగ్నేయంలో కప్పు వేసుకుంటాం, ఏది వాష్రూమ్స్ కట్టుకుంటాం దూరంగా ఉంటుందని. ఆగ్నేయం మూత పడడం వలన ఇప్పుడు ఎలాంటి ఎంగేజ్మెంట్స్ బ్రేక్ అవ్వడము, ఇంటి దగ్గరికి వచ్చి సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి. ఎన్ని సంబంధాలు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, దగ్గర వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ సంబంధాలకు సెట్ కావన్నమాట. అలిసిపోయి పిల్లలకు 30-40 సంవత్సరాల తరచున వాళ్ళకి ఆ బ్యాచులర్ లైఫ్ని అలవాటు పడి పేరెంట్స్ దిగులు పడుతుంటారు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని పెళ్లి చేయలేదు అని మానసికమైన బాధపడుతూ వాళ్ళు చేయాల్సిన ఎన్నో రకాల పూజలు చేసి అలిసిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారండి. ఎందుకు అంటే నేను చెప్తూ ఉంటాను, వాస్తు అనేది ఒక గ్రేట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఒక ఎనర్జీ అన్నమాట. ఎట్లా అంటే వాస్తు అనేది ఒక హార్ట్తో సమానం అండి. ఎంత రక్షిస్తుందంటే మనల్ని, మన కుటుంబాన్ని, పిల్లల్ని, వంశాన్ని అన్నిటిని రక్షించే శక్తి వాస్తు భగవంతుడికి ఉన్నదండి. కానీ ఆ దోషములు ఉన్నప్పుడు పీడించక తప్పదు. అంతే, ఏదైనా మనకు కూడా అంతేనండి. ఆరోగ్యం కూడా అంతే. వీడి మనిషి కూడా ఒక గృహం లాంటి వాడే వాస్తవానికి. అందులో మనం పిల్లలు మనం ఉంటాం. ఇందులో ఏంటిదంటే మనకు ఇప్పుడు ఆర్గాన్స్ ఉంటాయి. ప్రతి ఆర్గాన్ కూడా ఒక దేవతే అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే గృహ బలము లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. అందుకే వాస్తు కారణాలు మనం చూస్తాం. కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఉత్తరవాయు వీధి పోటు ఉంది, ఉదాహరణ చెప్తున్నాను. ఉత్తరవాయువు మూత ఉంది, ఉత్తరవాయువులో స్టెప్టివ్ ట్యాంక్స్ ఉంటుందండి. ఇవన్నీ వాయువ దోషములు. ఇప్పుడు ఆగ్నేయ వీధి పోటు ఉంది, ఆగ్నేయ మూత ఉంది, ఆగ్నేయంలో స్టెప్టివ్ ట్యాంక్స్ ఉంది. చూడండి, ఇప్పుడు ఈ రెండు ఇట్లా క్రాస్లో ఉంటాయి. ఇప్పుడు ఇవి రెండు కూడా ఎలా చేస్తాయంటే ఆగ్నేయ వాయువ దోషాలు మనకు శుభకార్యాలు ఆపేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉత్తరవాయు వీధి పోటు ఉన్నప్పుడు వాస్తవానికి మ్యారేజ్ అయ్యి ఒకవేళ కష్టంగా ఎన్నో పూజలు గొప్పగా చేయంగానే సరే ఒక మ్యారేజ్ అయినా కూడా 15 రోజుల్లో, నెల రోజుల లోపల విడాకులైన వాళ్ళని కూడా నేను చూస్తూ ఉంటాను. రీసెంట్లీ నేను వెళ్ళానండి, చాలా దూరం వెళ్ళాను. పాపం 15 రోజులైంది అమ్మాయికి విడాకులు తీసుకున్నారు. పెద్దల కూర్చోండి. ఎంత ఒక మ్యారేజ్ చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది, దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, పిల్లల్ని పెంచి పెద్ద చేసి పేరు ప్రతిష్టలు. కానీ ఆ చిన్న వీధిపోటు, ఎందుకంటే మీరు అదొక్కటే కాదండి, 1 ఫీట్ వీధిపోటు, ఉత్తరవాయు వీధిపోటును కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది ఆడపిల్లని ఒక 15-20 సంవత్సరాలు పీడిస్తూ ఉంటుందండి అవును పేరెంట్స్కి వాస్తవానికి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఉత్తరవాయు వీధిపోటు ఉన్నా, ఉత్తరవాయువులో స్టెప్టివ్ ట్యాంక్స్ ఉన్నా, ఉత్తరవాయువులో వాష్రూమ్స్ ఉండి మూత పడ్డా కూడా దయచేసి వీటిని రిమూవ్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. చేసుకోలేము అంటే మేమున్నాను, ఎక్కడ కూడా కూల్చకుండా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను. అందుకేనమ్మా. అలాగే ఇప్పుడు పిల్లలు కాలేజీ లైఫ్ ఉన్న పిల్లలు, యంగ్ స్టూడెంట్స్ ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యి మంచిగా చదువుకునే పిల్లలు, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. అయితే ఎందుకు మీరు అడిగినట్టు ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, పేరెంట్స్ బాధపడుతుంటారు, వాళ్ళు కష్టపడి బయట నుంచి వచ్చి పిల్లల్ని చదివించి ఒక స్థాయిలో తీసుకెళ్లాలని కలలు కంటుంటారు. అందులో కొంత సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంత ఫెయిల్యూర్ ఉన్నారు. కానీ వాస్తు ప్రకారం మనం చూసినప్పుడు ఎట్లా అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటిదంటేనమ్మా, ఇప్పుడు ఒకటే బిల్డింగ్ 10 పోర్షన్లు ఉన్నాయనుకోండి, మనకు తూర్పులో ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్లో పర్ఫెక్ట్ ఆగ్నేయంలో వంట కానీ తూర్పులో మొత్తం సపరేట్గా దానికి ఓపెన్ స్కై ఇవ్వారనమాట. తూర్పు దిక్కు మొత్తం మూతపడి ఉంటుంది వాస్తవం. ఇక లిఫ్ట్ విషయం చూస్తే ఈశాన్యంలో లిఫ్ట్లు వచ్చినప్పుడు ఒకరికి వచ్చేసి జనరల్ అని చెప్తున్నానండి, వీళ్ళకి ఇప్పుడు ఈశాన్యంలో లిఫ్ట్ వచ్చినప్పుడు అవతల వాళ్ళకు వాయుంలో లిఫ్ట్ ఉండొచ్చు, కానీ ఈశాన్యం లిఫ్ట్ ఉండకూడదు అనమాట. అప్పుడు ఈశాన్యంలో ఏంటంటే రక్తాక్షి అని ఒక దేవత ఉంటుంది, పరిహార దేవత. దానివల్ల ఇన్సిడెంట్ చేసే శక్తి దానికి ఉంటుంది. ఈశ్వర అనుగ్రహం లేదు, మంచిది కాదు అలా అనమాట. అలాగే కొంతమంది ఏంటంటే లిఫ్ట్ వచ్చేసి కుబేర స్థానంలో పెట్టుకుంటారండి. కుబేర స్థానం, ఈ కుబేర స్థానంలో శ్మశాన భైరవి ఉంటుందండి వాస్తవానికి. ఆమె ఏం చేస్తుందంటే కుబేర స్థానంలో ఎక్కడను లోపం చేసినా భయంకరంగా పీడించేస్తుంది. అది ఎవరికి తెలియదు అనమాట. అది వైబ్రేషన్స్, ఆ ప్రకంపనాలు,
అందుకని కుబేర స్థానం ఎంత విశాలంగా ఉండాలంటే వాస్తవానికి మనకు మంచి బాల్కనీ, కానీ కుబేర స్థానం తెంపు అంటే విల్లా కల్చర్లో కుబేర స్థానం పైన తెంపు ఉంటుంది, లగ్జరీ విల్లా ఉంటుందని కోట్ల రూపాయల వ్యాపారాలు ఉంటాయి. ఎందుకంటే రీసెంట్ నా దగ్గర పర్సన్ వచ్చారు, దాదాపు బెంగళూరులో 15-20 ఎకరాల వెంచర్స్, కర్నూలు ఇట్లా చాలా స్టేట్స్లో అయినా వ్యాపారాలు అన్నీ వెళ్ళిపోయాయి జస్ట్ 3 yearsలో. వాళ్ళ ఇంటికి పోయి చూసినప్పుడు అందమైన విల్లా, అసలు ఇంటీరియర్ భయంకరమైన ఇంటీరియర్తో ఎంతో అందమైన విల్లా అండి. చూస్తుంటే కూర్చోవాలనిపిస్తుంది, కానీ అలా పైకి చూస్తే ఉత్తరం మొత్తం కట్టి ఉండేది లుక్ కోసం. కానీ కుబేరుడు అనుగ్రహం లేక ఆస్తులు హరించకపోయాయి. ఎందుకంటే అంతా చీట్ జరిగింది. ఎందుకు అంటే ఆ కర్మ దోషాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి భయంకరమైన వాస్తు దోషములు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.